నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ 24/7 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న పయ్యావుల తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయన్న ఆర్థిక మంత్రి. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కవిత. ముందుగా సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కవిత. నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాల్సిందే తేల్చి చెప్పిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బ్యాలెట్ బాక్సులతో వెళుతున్న బస్సులకు ప్రమాదం, 19 మందికి గాయాలు. బాలకృష్ణను కలిసిన కొమరవోలు గ్రామస్తులు. తమ గ్రామాన్ని ఒక్కసారి విజిట్ చేయండి కోరిన గ్రామస్తులు. కొమరవోలు గ్రామమా అదెక్కడా? ఆ గ్రామానికి ఈ జన్మలు రానంటూ బాలకృష్ణ ఆగ్రహం. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్. పోసాని రాజంపేట సబ్ జైలుకు తరలించిన పోలీసులు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెట్టే బడ్జెట్ పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెట్టే బడ్జెట్ పుస్తకాలకు ప్రత్యేక పూజలు చేశారు. కేబినెట్ లో ఆమోదానికి ముందు తన నివాసంలో ఆర్థిక శాఖ అధికారుల సమక్షంలో ఈ పూజలు చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత శాసనసభలో బడ్జెట్ ను పయ్యావుల ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సమయంలో అమరావతిలోని వెంకటాయపాలెంకి ఆర్థిక మంత్రి పయ్యావుల వెళ్లారు. వెంకటాయపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. దాదాపు 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను పయ్యావుల కేశవ్ చేశారు. కేబినెట్ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. రైలులో కాచిగూడకు చేరుకున్న ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం నూతన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా నేడు గాంధీ భవన్ లో జరగనున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు సహా పలువురు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు బడ్జెట్ పత్రాలను అందజేశారు. 2025-26 వార్షిక బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఆ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి 48,340 కోట్లు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ 2,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి 50,000, ఎస్టీల గృహ నిర్మాణానికి 70,000 ఇవ్వాలని నిర్ణయించారు.
మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు 31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. సింగోటంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది శేష వస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కవితతో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, అభిలాష్ రావు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. महाविष्णु ज्वलंतम सर्वतोमुखम नृसिंहम भीषणम भद्रम मृत्युम नमाम्यहम् वज्रनखाय विद्महे दीक्षितकुष्ठाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् श्री लक्ष्मी नृसिंहपरब्रह्मणे नमः। ओम आमोहिष्ठामयो भवः स्थानपूर्जे ददातना महेरणाय कृते गोवश्यः। రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పారు. అప్పులు తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ లేనంతగా పరిస్థితిని దిగజార్చారని అన్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం విపక్ష నేతలను అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పును వెలువరించారని, కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. సామాన్యుల సంతోషమే రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పారని, ఆయన చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్వేత పత్రాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ఆ సవాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కొని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. జీతాలను కూడా చెల్లించలేని దీనస్థితికి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం తీసుకెళ్లిందని కేశవ్ విమర్శించారు. గత ప్రభుత్వంలో అంతటా నిర్లక్ష్యం, విధ్వంసమని ఆయన మండిపడ్డారు. సంక్షేమ రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి బెంజమిన్ డిస్రేలి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారి 35 రూపాయలతో ప్రారంభమైన పింఛన్ను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది. షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా, సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది. మా ప్రభుత్వం మొత్తం 27.39 లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీనిలో 4.93 లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడుతోంది. ఇమాంలు, మౌజన్లు గౌరవ వేతనంగా ఇవ్వవలసిన 90 కోట్ల రూపాయలను ఒక సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని 15,000 రూపాయల చొప్పున చెల్లించాం. నిర్వీర్యమైన వక్ఫ్ బోర్డు ని పునరుద్ధరించాం. మద్యం లైసెన్సుల్లో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకు 10,000 మరియు అర్చకులకు కనీస గౌరవ వేతనాన్ని 15,000కు పెంచాం. ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. చేతి వృత్తులు, హస్త కళాకారులు, ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం. ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదక
ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎంఆర్ ప్రతిపాదనలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి సమావేశంలో పాల్గొన్నారు. 2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్ చెందిన ఎంఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టులో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసితో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాలు అక్రమాలు జరిగాయని అప్పట్లో సిబిఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 అక్టోబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఆర్ ప్రాపర్టీస్ కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాలు పరిష్కారానికి చీఫ్ సెక్రటరీ సారథ్యంలో 5 సెక్రటరీల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఎంఆర్ ప్రతిపాదనలతో జరిగిన చర్చల సందర్భంగా ఈ అంశాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. న్యాయస్థానాలను లెక్క చేయడంలో ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. పోసాని అంశంలో బిఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించిందని, ఇలాంటి తప్పుడు రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తే అవే తప్పులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయని అన్నారు. మీరు టార్గెట్ చేసిన వ్యక్తులపై మీ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానాల పట్ల మీకు గౌరవం తగ్గిపోతుందా? న్యాయస్థానాలు మీరు లెక్క చేయని తనంలో ఉన్నారా అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పోసాని కృష్ణమురళి ఆయన అరెస్ట్ చేశారు. నిన్న శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో కన్ఫ్యూజన్, ఈ రోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు, ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇది చట్టవిరుద్ధం కదా. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానిక మీకు అధికారం వచ్చింది? ఈ రకమైన కక్ష సాధింపుల కోసమా మీరు అధికారం తెచ్చుకున్నది? ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈ తప్పు రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే అదే తప్పులు కదా రేపొద్దున మళ్ళా మనల్ని పట్టి పీడిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించదలిచారా? మీరు సీనియర్ అని చెప్తారు, ఇందుగా మీ సీనియారిటీ, దీనికోసమా మీరు ప్రయత్నిస్తున్నారు? ఇవాళ కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఏదైతే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, బిఎన్ఎస్ 111 సెక్షను వ్యవస్థీకృత నేరాల్లో వీరు లేరనేటువంటిది.
కేవలం కక్ష సాధింపు కోసమే కదా. మీకు కావలసినప్పుడు మీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు, అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు. అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఆయన మీరు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అనేక పోలీస్ స్టేషన్లో మీ కార్యకర్తలతోటి కేసులు పెట్టిస్తారు. కేసులు పెట్టించి కంటిన్యూస్గా అరెస్టులు చూపించారు. అంటే నెలల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచాలి, లేకపోతే సబ్ జైల్లో ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యం మీరు ఎంచుకున్నారు. ఎవరినైతే మీరు టార్గెట్ చేస్తున్నారో ఆ టార్గెట్ చేసిన వ్యక్తుల పట్ల మీ కార్యకర్తలతో మీరు చేయిస్తున్న ఈ నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఉన్నారో, ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో ఉన్నారో ఆ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో వారి తనయుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ పాలన ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని ఒకసారి పక్కన పెట్టినా పరిపాలన సాగించాల్సినటువంటి రైతులకు సంబంధించి మొన్న మిర్చి రైతుల దగ్గరికి ప్రతిపక్షం వెళ్ళింది. ఆ రోజు వరకు మీరు మిర్చి రైతులు గుర్తురాలే. గుంటూరులో మీ కోతవేడు దూరంలో ఉన్నటువంటి గుంటూరులో మిర్చి రైతు పడుతున్న కష్టం గురించి మీకు తెలియలా. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మీరు వచ్చారు. వచ్చి ఏం చేశారు? కేంద్రానికి ఉత్తరం రాశారు. మళ్ళీ ప్రజలకు ఒక అబద్ధం చెప్పారు. మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి వెళుతూ నేను రైతుల కోసం వెళ్ళానని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. అక్కడేం జరిగింది? కేంద్ర మంత్రి గారు అక్కడ లేరు. అంటే కేంద్ర మంత్రి గారు లేరని తెలిసి వెళ్ళారా? ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళారో ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? ఇవాళ గిట్టుబాటు ధరకి ప్రకటించలేదు మేమని చెప్తున్నారు. రైతు నష్టపోయిన తర్వాత, రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గిట్టుబాటు ధర ప్రకటన చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీని మీరు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. బాధ్యత విస్మరణ. ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళుతున్న 2 ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ లో అప్పగించేందుకు నిర్మల్ జిల్లా సిబ్బంది 2 బస్సుల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నమ్మిలికొండ వద్ద నిర్మల్ బాన్సువాడకు చెందిన బస్సులు కొన్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బస్సు డ్రైవర్ మొయినుద్దీన్, సిబ్బంది పురుషోత్తం కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి, పలువురు అధికారులు పరామర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇద్దరు మినహా మిగతా వారంతా స్వల్పంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. Good morning. అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు ఖచ్చితంగా ఉండాలన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. 58వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల కార్తికేయ హాస్పిటల్ ను సందర్శించి అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఎస్టింగ్విషర్ ద్వారా అగ్నిను అలా అర్పుతారు, ప్రజల భయభ్రాంతులకు గురవ్వకుండా వారిని అగ్ని నుండి ఎలా కాపాడుతారు వంటి అంశాలపై అక్కడున్న సిబ్బందితో సమన్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. హాస్పిటల్ మొత్తంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయని ప్రజలకు తెలిసేటట్టు దారిలో రేడియం స్టిక్కర్లు అమర్చాలని, ఫైర్ స్టిక్కర్లు, స్మోక్ డిటెక్టర్, అలారం వంటి అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, స్టేట్ బ్యాగ్లు సరిగా ఉన్నాయా లేదా అని స్వయంగా తానే హాస్పిటల్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్
ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఆయన తల్లి బసవతారకం స్వగ్రామమైన కొమరవోలు గ్రామస్తులు కలిశారు. మీ అమ్మగారి ఊరు కొమరవోలును కూడా ఒకసారి గ్రామాన్ని సందర్శించి తమని పట్టించుకోండని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కాగా దీనికి బాలకృష్ణ స్పందిస్తూ కొమరవోలు గ్రామమా, అదెక్కడా, ఆ గ్రామానికి జన్మలో రాను అంటూ బదులిచ్చారు. మిమ్మల్ని పట్టించుకోవడానికి పని లేదా మాకు, ఫోటోలు దిగారుగా, వెళ్ళండి ఇంకా అంటూ కొమరవోలు గ్రామస్తులపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగాయతులు లింగాయతులు మీకు తెలియదు లింగాయతులు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నిన్న ఆయనను విచారించారు. 9 గంటల పాటు విచారించిన అనంతరం ఆయనను రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిన్న రాత్రి 9:30 నుండి ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల సేపు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి ముందు పోసాని వాస్తవాలను అంగీకరించారు. తన భార్యను దూషించారని, అందుకే ఆ బాధతో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని అంగీకరించారు. తన భార్యను దూషించిన దూషణలను కట్ చేసి బాధతో తాను మాట్లాడిన మాటలను మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను దూషించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించారని పోసాని పేర్కొన్నారు. సార్ 1 మినిట్ సార్, 1 నిమిషం సార్. శివరాత్రి పురస్కరించుకుని విజయవాడ 1 టౌన్ రథం సెంటర్ వద్ద అశేష భక్తజన సందోహం నడుమ రథోత్సవం నయనాందకరంగా సాగింది. శివపార్వతుల మహారథంపై ఆసీనులైన భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కన్యకా పరమేశ్వర అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని కెనాల్ రోడ్డులో రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై
రథంపై నుంచి గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామి, పాత శివాలయం నుంచి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి, వసంత మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి గంగా పార్వతి సమేత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిల్లో ఉంచి ఊరేగింపుగా రథం సెంటర్ కు తీసుకొచ్చారు. వేద మంత్రాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. భక్తజన సందోహంతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు, పోలీసులు రథాన్ని ముందుకు లాగారు. అమ్మవారి ఆలయం నుంచి కనకదుర్గా నగర్ మీదుగా పాత శివాలయం, కెనాల్ రోడ్ నుంచి రథం సెంటర్ వరకు ఉత్సవమూర్తులతో రథోత్సవం నిర్వహించారు. ఆది దంపతులు మహారథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవం తర్వాత ఉత్సవమూర్తులను అదే పల్లకిలో ఇంద్రకీలాద్రిపై చేర్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ దుర్గా మల్లేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పండితులు సిపి రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్, డిప్యూటీ ఈవో రత్నరాజు, ఏఈవో రమేష్, పాత శివాలయం ఈవో నటరాజన్, షణ్ముఖం, వసంత మల్లికార్జున స్వామి ఆలయ ఈవో వెంకటరెడ్డి, వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో గత 150 సంవత్సరాలుగా ఈ రథోత్సవం జరుగుతూ ఉంది. సో దీనికి పోలీస్ కమిషనర్ రావడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఈ అవకాశం నాకు దక్కడం చాలా సంతోషంగా భావిస్తాను. ఈ రథోత్సవానికి దాదాపు లక్షల్లో జనాలు వస్తారు, భక్తులు వస్తారు. వారికి అమ్మవారు వారి కోరికలు తీర్చడం అనేది చాలా రోజుల నుంచి వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లను ఏర్పరిచిన అన్నసత్రం కమిటీ చైర్మన్ బచ్చు ప్రసాద్ గారు, అదేవిధంగా రాజేష్ గారు, అదేవిధంగా వైశ్య సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకందరికి తెలుసు ఈ కన్యకా పరమేశ్వర అన్నసత్రం దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. వారి సేవలు మనము ఖచ్చితంగా శ్లాఘించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నసత్రం వారు వారి చైర్మన్ బచ్చు ప్రసాద్, అదేవిధంగా రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న పయ్యావుల, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయన్న ఆర్థిక మంత్రి. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కవిత. ముందుగా సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కవిత. నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాల్సిందే తేల్చి చెప్పిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బ్యాలెట్ బాక్సులతో వెళుతున్న బస్సులకు ప్రమాదం, 19 మందికి గాయాలు. బాలకృష్ణను కలిసిన కొమరవోలు గ్రామస్తులు. తమ గ్రామాన్ని ఒక్కసారి విజిట్ చేయండి కోరిన గ్రామస్తులు. కొమరవోలు గ్రామమా, అదెక్కడా? ఆ గ్రామానికి ఈ జన్మలు రానంటూ బాలకృష్ణ ఆగ్రహం. పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించిన పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.